వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 301వ వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ జీకే జనరల్ అవేర్నెస్ నిన్న కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి వీడియో కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటే ఉంటుంది. మరి ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ 10 అప్డేట్స్ పొందండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే క్వశ్చన్స్. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, భారత్లోని ఏ నదిలో ఇటీవల అరుదైన లోహంగా పేర్కొనే టాంటాలం ఉనికిని గుర్తించారు? ఒక నదిలో మనకు ఈ రేర్ మెటల్ ఏదైతే ఉందో టాంటాలం ఉన్నట్టు రీసెంట్గా సైంటిస్టులు అయితే గుర్తించడం జరిగిందండి. ఆ నది పేరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను నేను, సట్లెజ్ రివర్లో దీని యొక్క ఉనికిని గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, రీసెంట్ న్యూస్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 2, బ్లూబర్డ్ అనే కమ్యూనికేషన్ శాటిలైట్ను అభివృద్ధి చేస్తున్న దేశం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: ఇండియా, అమెరికా, రష్యా, జర్మనీ. బ్లూబర్డ్ అనే కమ్యూనికేషన్ శాటిలైట్ను ఏ దేశం డెవలప్ చేస్తున్నది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా అండి, యుఎస్ఏ దీన్ని అయితే అభివృద్ధి చేస్తున్నది. క్వశ్చన్ నెంబర్ 3, రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సంబంధించి ఇటీవల యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ సమావేశమయ్యారు? రీసెంట్ ఒక భేటీ జరిగిందండి ఇద్దరు అధ్యక్షుల మధ్య. అది ఎక్కడ అంటే మనకు యుఎస్ఏలోని అలస్కాలో జరిగింది. ఆగస్టు 16, 2005 ఈ భేటీ అనేది జరిగింది. ఇంకా అవుట్కమ్ మనకి ఇంకా రాలేదు, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఎవరికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారమును ప్రదానం చేసింది? ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్కి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది, అంతరిక్ష రంగంలో సేవలు అందిస్తున్నందుకు. క్వశ్చన్ నెంబర్ 5, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? బీపీ పాండే అండి. గోదావరి రివర్ యొక్క యాజమాన్య బోర్డు చైర్మన్గా బీపీ పాండే అపాయింట్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, 2024 సంవత్సరానికి గాను అవయవ దానం చేయడంలో ఏదైతే మనకు ఆర్గాన్ డొనేషన్ అవయవ దానం చేయడంలో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: తెలంగాణ, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు తెలంగాణ అండి. రీసెంట్గా ఒక అవార్డు కూడా తీసుకుంది. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, 2025 ఆగస్టులో తీవ్ర వరదలు సంభవించిన ఉత్తరకాశీ ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. రీసెంట్గా ఫ్లడ్స్, అదేవిధంగా మీకు కొండ చర్యలు విరిగిపడి చాలా ప్రమాదం అయితే జరిగింది. పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది ఈ ప్లేసు. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరకాశీ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ అండి, ఈ రాష్ట్రంలోనే ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, జీసీసీ విస్తరించండి. ఈ మధ్య తరచుగా మనకు వినిపిస్తుంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అండి. జీసీసీ అంటే మన హైదరాబాద్లో కూడా చాలా జీసీసీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 9, మిస్ యూనివర్స్ ఇండియా 2025గా ఎవరు ఎంపికయ్యారు? వెరీ లేటెస్ట్ న్యూస్ అండి ఇది మనకి. మణికా విశ్వకర్మ, రాజస్థాన్కి చెందిన మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా సెలెక్ట్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మన దేశం నుండి ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఎక్స్పోర్ట్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది? అకార్డింగ్ టు 2024-25 స్టాటిస్టికల్ డేటా ప్రకారం గుజరాత్ ఫస్ట్ పొజిషన్లో ఉందండి. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు ఉంది ఎగుమతులు చేస్తున్న రాష్ట్రాలలో ఎక్కువగా. తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. 2 తెలుగు స్టేట్స్ పొజిషన్ కూడా చూసుకోండి. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 ఇంపార్టెంట్ అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడం కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ప్లేలిస్ట్ యొక్క లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. మీకు అక్కడ క్లిక్ చేస్తే టోటల్ వీడియోస్ ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. మీరు వీలైనప్పుడల్లా ఆడియో ప్లే చేసి అయితే వినండి. వింటూ ఉంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది. 3000 బిట్స్ కంటే ఇంకా ఎక్కువ చాలా చోట్ల అదనపు ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపు 5-6 వేల బిట్స్ అయితే కవర్ అవుతున్నాయి.